మండలం బలివే గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు బలివే శివరాత్రి ఉత్సవాలు చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఎలా ఉందండి? చాలా బాగుందండి. నియోజకవర్గం కొలుసు పార్వతీదేవి గారు వచ్చిన తర్వాత ఎన్నడూ లేనిది ఇక్కడ బలివే రామలింగేశ్వర స్వామి గుడిలో ఎన్నడూ లేనిది చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఆడవాళ్ళకి కానివ్వండి, వాటర్ రావడానికి కానివ్వండి, దేనికైనా సరే చాలా అద్భుతంగా ఉందండి. ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పడేవాళ్ళం వరకు ఇప్పుడు బాత్రూములు కానివ్వండి, ఆడవాళ్ళు డ్రెస్ మార్చుకోవడానికి కానివ్వండి, దర్శనానికి వెళ్ళడానికి కానివ్వండి, దేనికైనా సరే శారద గారు చాలా బాగా చేశారండి. అంటే గత ప్రభుత్వంలో ఈ ఏర్పాట్లు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి చాలా డబ్బులు ఖర్చు పెట్టేవారు. మంత్రి పార్థసారథి గారు మంత్రిగా ఈ శివాలయానికి ఏం ఏర్పాట్లు చేశారండి? బాత్రూమ్లో ఉన్నవండి ఏదైనా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా మాకు అసలు స్నానం చేద్దామంటే వాటరే ఉండేది కదండి. చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇటు రహదారులు అవనివ్వండి, గుడి దగ్గర బాగు చేయటం అవనివ్వండి, శారద గారు చాలా బాగా చేశారండి. చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. మేము రావాలంటే కూడా మాది పక్క ఊరైనా సరే, మేము భక్తులమైనా సరే రావాలంటే దడిసేవాళ్ళం అండి. చాలా బాగుంది. ఎప్పుడు వస్తామా అని ఎదురు చూస్తామండి. అంత బాగా చేశారు శారద గారు. గతంలో ఈ విధంగా బారిగేట్లు ఏర్పాటు చేసేవాళ్ళు లేదండి. బారిగేట్లు కానీ ఇంత సౌకర్యం ఎప్పుడు లేదు. చాలా బాగుందండి. అంటే గతంలో ఇక్కడ గత పాలకుల నిర్లక్ష్యం అంటారా, లేకపోతే పాలకుల నిర్లక్ష్యమేనండి. పాలకుల నిర్లక్ష్యం వల్ల అలా ఉండేదండి. అసలు భక్తులు రావాలన్నా తడిసేవాళ్ళు. ఇప్పుడు మంత్రి సారథ్యంలో ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయండి? అన్నీ మంచి అభివృద్ధి పనులే జరుగుతున్నాయండి. శారద గారి దగ్గర మొత్తం అన్నీ కూడా మంచి ప్రభుత్వం. వాళ్ళ వెనకమాల మామూలుగా ఉండేవాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా కేర్ తీసుకుంటున్నారు. బాగుంటుందండి అంతా. అంటే గతం కన్నా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శివాలయంలో ఏర్పాట్లు బాగున్నాయి అంటారా? చాలా బాగున్నాయండి. ఎప్పుడు మేము వచ్చినా చాలా ఇబ్బందిగా ఉండేదండి. అసలు స్నానాలు చేసే ఘాటు దగ్గరికి వెళ్తే అసలు చాలా బాగుందండి. అసలు శారద గారి కేర్ తీసుకుని వెనకాల ఉన్న పిల్లలు కానీ, రఘు కూడా మా తమ్ముడు రఘు కూడా అందరూ ఎవరైనా సరే నన్ను అంతా కూడా బాగా ఇదిగా పట్టించుకుని చాలా బాగా చేస్తారండి. వేల్చర్ దగ్గర ఇక్కడ ఏర్పాటు అది పర్యవేక్షణ డిపార్ట్మెంట్ వారికి తోడుగా ఎలక్షన్ కోడ్ ఉండమన్నా డిపార్ట్మెంట్ వారికి తోడుగా ఉండమన్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. జల స్నానాలు కూడా పెట్టాము. ఎవరి వాళ్ళకు ఉందండి. రోడ్డు వైడన్ చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. వాటర్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారు. వీలైతే విజయవాడ ద్వారా మధ్యకి కూడా సప్లై చేస్తున్నాం. దాతలు కొంతమంది ఈ పులిహార ఇవి కూడా పెడుతున్నారు. అందరికీ అనుకూలంగా ఉండేటట్టు ఇబ్బంది లేకుండా నీరు కూడా వచ్చిందండి. నీరు పూర్తిగా వచ్చింది. స్నానాలు చేయటానికి, పిండ ప్రదానం చేయటానికి విడివిడిగా ఏర్పాట్లు చేశాము. దీనికి మినిస్టర్ గారు పార్థసారథి గారు, రెండో ఆయన ప్రభాకర్ గారు సహకారం ఉండటం వలన ఈ ఏర్పాట్లన్నీ ఇంత ఘనంగా చేయవలసి ఉంటుంది. మీరు చూశారో లేదో ఒకసారి చూడండి. ఇదివరకు బలివేటలో ఉందో ఇప్పుడు బలివేటలో ఉందో మీకు ఆ తేడా గమనించండి. ఈ క్యూ లైన్లు, టికెట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసామండి. ఉచిత దర్శనం ఉంటుంది. 100 రూపాయలు, 200, 25 రూపాయలు టికెట్లు ఉంటాయి. అట్లాగే అభిషేకాలు చేయాలంటే 200 రూపాయలు తీసుకుని గుడి లోపలే అభిషేకాలు సుమారుగా పొద్దున్నే 7 దగ్గర నుంచి మధ్యాహ్నం 2 వరకు ఏర్పాటు చేశారండి. ఇక్కడ భక్తులకి తెల్లారగట్ల 2 దగ్గర నుంచి అనుమతి ఇస్తారండి. ఇంకా మీకు ఏమైనా కావాలి? నమస్తే అండి, మాది వెలుపుచర్ల అండి. నా పేరు వరంకి బాగుంది కృష్ణ. ఈ బలివే శివరాత్రి గుడికి మన మినిస్టర్ గారు, మంత్రి కొలుసు పార్థసారథి గారు అన్ని ఏర్పాట్లు బాగా చూసుకున్నారు. ఆయన బారికేట్లే కానీ బాత్రూమ్స్ 2 ఉండేవి పూర్వం. ఇప్పుడు వాటిని 4 చేశారు. పిల్లలకు వాళ్ళ తల్లిలు పాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా
వారికి ఒక గది ఏర్పాటు చేశారు. వయోవృద్ధులకి మనం వెళ్ళడానికి వాళ్ళకి సపరేట్గా ఒక రూట్ ఏర్పాటు చేశారు. మంత్రి గారు పర్యవేక్షణ 4 సార్లు విజిట్ చేసి గుడికి ఆయన అన్ని సౌకర్యాలు అందించారు. అంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇట్లా కొన్ని లోపాలు ఉన్నాయి సార్, ఆ లోపాలను సరిదిద్దుతున్నారండి. ఇప్పుడు అంటే 2వ రోజుకి వచ్చేప్పటికి రోడ్లన్నీ వాసన, శానిటేషన్ బాగుండేది కాదు. ఈ సంవత్సరం శానిటైజేషన్ అన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఈసారి శివరాత్రి బాగా జరుగుతుందండి. అంటే గతం కన్నా మీరు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం చేశారు? ప్రత్యేకం అంటే మన గుడిలో బార్కెట్లన్నీ ఏర్పాట్లు చేయడం వల్ల క్యూ లైన్ ఏర్పాట్లు బాగున్నాయండి. అవి కాకుండా వారికి మరుగుదొడ్డి సౌకర్యాలు శుభ్రంగా ఉన్నాయండి. షాపింగ్ రోడ్డు పక్కన అన్ని వేలంపాట నిర్వహించడం వల్ల వాటికి సరైన రేట్లలో ఏర్పాటు చేయడం అయిందండి. అంటే గతం పాలనలో ఈ శివరాత్రి ఏర్పాట్ల కంటే కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఉందంట? కూటమి మెరుగ్గా ఉందండి. అన్నీ ఆయన పూర్వం కన్నా ఇప్పుడు అభివృద్ధి ఎక్కువ చేశారు. రోడ్లే కానీ జల స్నానాలే కానీ అన్ని ఏర్పాట్లు ఎవరికి ఇబ్బంది లేకుండా చేశారు. అంటే శివరాత్రి ఉత్సవాల్లో ఏర్పాట్లు మంత్రి గారి సారథ్యంలో బాగా చేశారంటారా? బాగుందండి, చాలా బాగా చేశారు. ఆయన పార్థసారథి గారు ఇప్పుడు గుడికి 4 సార్లు వచ్చారు. మళ్ళీ ఆయన వచ్చి అన్ని శుభ్రంగా చూసుకోవడానికి వాలంటీర్లు వీళ్ళందరినీ ఏర్పాటు చేసి ఉన్నారు. వారి సారథ్యంలో అన్ని బాగా జరుగుతాయని అనుకుంటున్నాను. మండలం బలి గ్రామంలో ఏర్పాటు చేసిన శివరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయండి? మేము తడికిలిపూడి గ్రామ పురోహితులం అండి. నా పేరు దారముక్కల భగవాన్లు గారు. మేము గత 35 సంవత్సరాల నుంచి ఈ బలివే రామలింగేశ్వర స్వామి తీర్థానికి వచ్చి మేము
పిండ ప్రధానాలు కొత్తర్లు ఇవ్వటం, ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు ఉన్నా కూడా మేము చేస్తూ వస్తున్నాం. కానీ ఈ సంవత్సరం మాత్రము పార్థసారథి గారు మంత్రి గారు మన చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇక్కడ మంచిగా మాకు బ్రాహ్మణులందరికీ కూడా ఉపయోగపడేటట్లు ఘాట్లు కట్టారు. మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలు ఏర్పరుస్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో ఏర్పాట్లు బాగున్నాయా, అప్పుడు బాగున్నాయి? ఈ సంవత్సరమే మేము ఇలాంటి చూడటమే అండి. కొవ్వూరు, మన రాజమండ్రి, కృష్ణాను కూడా తలపించే విధంగా ఇక్కడ మాకు ఘాట్లు ఏర్పాటు చేశారు. మా అందరికి కూడా సంతోషకరంగా ఉందండి. అంటే గతంలో ఎన్నాళ్ళు ఏళ్ళ మట్టి చేస్తున్నారు ఇక్కడ ఉత్సవాలు, గతంలో కన్నా ఇప్పుడు మెరుగ్గా ఉందంటారా? చాలా మెరుగ్గా ఉందండి, చాలా మెరుగ్గా ఉందండి. మీరు ఎన్నాళ్ళ మట్టి ఇక్కడ పురోహితులు చేస్తున్నారు? మేము ఇక్కడ 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నామండి. ఈ తీర్థానికి ఇక్కడ మా పిండ ప్రధానాలును కొత్తలు మేము వచ్చిన ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. కానీ ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతున్నాం, కానీ ఈ సంవత్సరం మాత్రం మాకు ఇబ్బందికరంగా లేదు. అన్ని రకాలుగా సౌకర్యాలు ఉన్నట్టుగా మేము అందరం కూడా బ్రాహ్మణులు చెబుతున్నాము. ముద్రూరు మండలం బలివీ గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయండి? చాలా బాగున్నాయండి. గత 40 సంవత్సరాల నుంచి మాది కూచంపూడి గ్రామం. ఆ కూచంపూడి గ్రామం దగ్గర నుంచి ఈ బలివే రామలింగేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి భక్తులకు అసౌకర్యం లేకుండా పిండ ప్రదానాలు అలాగే స్వయంపాక దానాలు తీసుకుంటాము. 40 సంవత్సరాల నుంచి లేని ఏర్పాట్లు మన మంత్రి పార్థసారథి గారు చింతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఘాట్లు, జల్లు స్థానాలు చాలా అఖండంగా చేశారు. మాకు కూడా సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. వారికి మా ధన్యవాదాలు. అంటే గత 40 సంవత్సరాల్లో ఏర్పాట్లు బాగాలేదన్నారు, కొత్తగా ఏమి ఏర్పాట్లు చేశారండి? అది ఈ మెట్లు కట్టడం, అలాగే ప్లాట్ఫారాలు ఏర్పాటు చేయటం. ఇదివరకు ఇసుక దెబ్బల మీద కూర్చుని అలాగే కూర్చుని కాలక్షేపం చేసేవాళ్ళం. ఇప్పుడు చక్కగా మాకు ప్లాట్ఫారాలు ఏర్పాటు చేసి జల్లి స్థానాలు భక్తులకు ఏర్పాటు చేసి చాలా వైభవంగా చేశారు. చాలా సంతోషం. అంటే గతంలో కనీసం నీటి సౌకర్యం కూడా ఉండేది కదా? నీటి సౌకర్యం కూడా లేదండి. అలాగే బోరు వేసి ఆ జల్లి స్థానాలు ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు నీరు కూడా పుష్కలంగా కృష్ణానదిని తడిపించే విధంగా నీరు వదిలేరు. చాలా సంతోషం. ముద్రూరు మండలం బలివే గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయండి? చాలా బాగున్నాయండి. ఈ గత 40 సంవత్సరాల కిందట గురించి కూడా ఏమీ లేదు. ఈ సంవత్సరం చాలా ఇంప్రూవ్ అయింది. పుష్కరాల రేవులాగా రేవులు బాగా కట్టారు. మాకు అన్నిటికీ అనుకూలంగా మంచి సౌకర్యం బాగుంది. జల్లు కూడా బాగా పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే శాతాది శ్రీ వైష్ణవ పురోహితం చేస్తాం మేము. మాకు కూడా చాలా సౌకర్యంగా ఉంది, బాగుంది. ఇంత ఇంప్రూవ్ అయింది ఎప్పుడు చూడలేదు కూడా మేము. ఈ సంవత్సరం అంత ఇంప్రూవ్ చాలా బాగుంది. రేవు కూడా చాలా హైలైట్గా కట్టారు. రేవులు అన్నీ బాగున్నాయి. గత 40 సంవత్సరాల బట్టి మీరు ఇక్కడ పురోహితం చేస్తూ ఉన్నారు కదా, గతం కన్నా మెరుగైన సౌకర్యాలు ఏం ఏర్పాటు చేశారండి? చాలా బాగుందండి. బ్రిడ్జీలు కట్టారు, రేవులు కట్టారు. వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు బాగున్నాయి. వాటర్ కూడా పుష్కలంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే చింతమనేని ప్రభాకరరావు గారు, ఆయన పార్థసారథి గారు కూడా చాలా బాగా చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. సౌకర్యాలు బాగున్నాయి. ఇంతకన్నా మించిన సౌకర్యాలు అక్కర్లేదు కూడా మాకు ఇలా సరిపడతాయి. వచ్చిన జనానికి కూడా పుష్కలంగా వాటర్ ఉంది. స్నానాలు చేసి చక్కగా అనుకూలంగా వాళ్ళు వెళ్ళటానికి అన్నిటికీ సౌకర్యాలు బాగున్నాయండి. నమస్తే ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ.